ఆయిల్‌తో పని లేకుండా, గ్యాస్‌తో పని లేకుండా సింపుల్‌గా ఒకసారి ఈ రోటి పచ్చడి అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ చేసేది ఈ రెసిపీ. మార్నింగ్ చేనుకెళ్ళే టైంలో మనకు కర్రీ చేసే అంత టైం ఉండదు కదా! చేనుకి తొందరగా ఎళ్ళిపోతారు కదా! మార్నింగ్ లెగవంగాల్నే. అలాంటప్పుడు ఈ రెసిపీ తీసుకెళ్ళేవారు. దీనికి ఫస్ట్ మనకు కావాల్సినయి మంటలేని పచ్చిమిర్చి కావాలి. నేనైతే బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా! అవి మంట ఉండవు కదా అసలు. అందుకని అవి తీసుకున్నాను. తర్వాత 2 ఆనియన్స్‌ని అయితే సన్నగా కట్ చేసుకొని ఒకసారి నీళ్ళల్లో వాష్ చేసుకొని గిన్నెలో పెట్టుకోండి. ఆనియన్స్‌లో ఘాటుతనం ఉంటుంది కదా! అది లేకుండా అయితే ఉంటుంది. ఒకసారి కడగటం వల్ల నెక్స్ట్ రోల్ తీసుకొని ఈ రెసిపీ చేసుకోవడానికి రోల్ అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. రోట్లో జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ గాని, కల్లుప్పు గాని వేసుకొని ఒకసారి బాగా దంచేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకొని కచ్చా పచ్చగా అయితే దంచుకోవాలి. రెసిపీకి పచ్చిమిర్చి మంటగా ఉన్నాయి కన్నా మంటగా లేనిగా అయితేనే బాగుంటది. ఉన్నా గాని మంట 1, 2 మాత్రమే వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా దంచిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని కచ్చా పచ్చగా అయితే దంచుకొని గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే అన్నంలోకి వేసుకొని కొంచెం నూనె వేసుకున్నాను. కావాలంటే ఈ ప్లేస్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఇవి రెండు లేకుండానే టేస్ట్ బాగుంటది. పొలం పనికి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ లేసి కట్ చేసుకొని కూరగాయలు కర్రీ చేసుకునేంత టైం ఉండదు కదా. అప్పుడప్పుడు వాళ్ళు ఇన్స్టెంట్గా ఇట్లా రోటి పచ్చడి అయితే నూరుకొని బాక్స్లో పెట్టేసుకొని అయితే వెళ్తారు. ఒకసారి టేస్ట్ చేయండి, మీకు టేస్ట్ వాల్యూ తెలుస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.